డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అద్భుతంగా నడిపించే ఒక కూటమి ప్రభుత్వం నడుస్తుంది. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ గారికి ఏం గౌరవం ఇచ్చిందో ఈ లోకం అంతా ఈ ప్రపంచం అంతా చూసిందయా. రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడి మరి మాకు ఫోటోలు చూపించి ఇసుగు పడుతున్నదని చెప్పేసి మీ సెంట్రల్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి తెలుసుకో ఎందుకు ఆ పేరు వాడటం. ఆయన దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం పనిచేశారు సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేశారు. సరే చేస్తే చేశారు కదా, మీరు అన్ని ఆశయాలకు అనుగుణంగా చేశారు కాబట్టి వై నాట్ 175 అని యుద్ధాలు చేసి సిద్ధాలు చేస్తే 11లో పడ్డా వచ్చి మనం ఇప్పుడు రోజా గారు అంటున్నారు పోయారు సార్, మేము ఈవీఎంలకు సేవ చేయలేదు కదా. సరే 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 వర్మ గారు, ఇప్పుడు రోజా గారు అన్న చిన్నరెడ్డి గారు అన్న ఏమంటున్నారు, మేము ప్రజలకు సేవ చేసాం ఈవీఎంలకు సేవ చేయలేదు అంటున్నారు. ఇదే ఈవీఎంలకు నిజంగా సేవ చేసుంటే, ఈవీఎంలకే పూజ చేసుంటే, ఈవీఎంల ట్యాంపరింగ్ చేస్తుంటే పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ ఎందుకు గెలిచాడు? అసలు మా టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒడిచిట్లో కూర్చోబెట్టాలి కదా. ఈరోజు అతను అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా మాకు సంబంధం లేదు. అసలు జగన్నే ఓడిచేస్తే పులివెందుల్లో వైసీపీ పార్టీ శివపార్తి గారు మీకు ఇష్టమైన రోజా గారు లైవ్ లోకి వచ్చేసారు, సవాళ్ళు కూడా విసురుతున్నారు. సిద్ధమా? సవాళ్ళు ఆవిడ భయం లేదంటది, అసలు భయపడతానే భయం లేదంటది. ఇప్పుడు ఇందాక అజయ్ గారు చెప్పినట్టు ఎవరు భయపడుతున్నారు? టైం వచ్చినప్పుడు భయాన్ని రుచి చూపించేది ఆవిడ చేసిన అవినీతి ఆమెను భయపెట్టింది. ఎవరు భయపెట్టక్కర్లా. ఆవిడ ఏ స్థాయిలో ఆ నియోజకవర్గం నగరిలో ఒక చిన్న బొటోను కదిలిచ్చి అడిగినా కూడా రోజా గారు చేసిన అవినీతి గురించి ఆపకుండా అరగంట చెప్తారు. ఇప్పుడు అలాంటి విషయాలు ఇప్పుడు ఆమె బయటకు వచ్చి మేకపోతు గంభీర్యం ప్రదర్శించి మాకు భయం లేదని ఇప్పుడు ఆమె బల ప్రదర్శన చేయక్కర్లా. మేమేమో ఆమె బల ప్రదర్శన కూడా కోరుకోవట్లా. ఇంకొకటి ఏంటంటే ఇందాక చిన్నపరెడ్డి గారు అప్పుల గురించి మాట్లాడుతుంటే మామూలు కామెడీ షో కదండి ఈ రోజుకి. సరే కాదు, ఓకేలేండి. కాదు ఇప్పుడు ఆయన కాల్కులేటర్ పట్టట్లేదట మళ్ళీ. కాదండి శివపార్తి గారు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ ఊడిస్తున్నారు కదా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? వాళ్ళు అరెస్ట్ చేయమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు అప్పు చేసిపోతే 10 లక్షల కోట్లు, దానికి నెలకి 7,000 కోట్లు. సరే ఓకే అప్పుల మీద స్పెషల్ గా నేను డిబేట్ పెడతాను. మీరు వద్దురు కానీ మీరు చెప్తురు కానీ మీరు చిన్నపరెడ్డి గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఇదిగో రెండో అంశం ఏంటంటే రోజా ఈ మధ్యకాలంలో వచ్చి మీడియా సమావేశాలు పెట్టేటప్పుడు ఒక అంశాన్ని గమనించండి. ఒకవైపున బోమన కరుణాకర్ రెడ్డి, ఇంకొక వైపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే ఎంపీ సంబంధించినటువంటి గురునాథ్, వీళ్ళు ఉంటారండి. ఎందుకంటే వెనకాలండి సెక్యూరిటీల కింద రా నువ్వు అని ఆవిడ ముందు పెట్టి బలవంతంగా ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారని నాకు ఒక అనుమానంగా ఉందండి. నేను ఎందుకే మాట్లాడతాంటే ఆవిడ ఎన్నికలు అయిపోయిన తర్వాత కనపడకుండా పోయారు, ఎక్కడికో విదేశాలకేమో ఫ్యామిలీ టూర్ వెళ్ళారు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు. పాపం బలవంతం మీద నాకు తెలిసి అయితే బలవంతం తప్ప ఆవిడ ఈ మధ్యకాలంలో అయితే తమిళనాడు రాజకీయాల్లో ఆ విజయ పార్టీ పెడితే అక్కడ ఏమైనా చేరదామా, ఆ రాజకీయాలు వెళ్దామా అలాంటి ప్రయత్నాలు చేశారు. మరి ఇప్పుడేమో నాకు తెలిసి అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఎలాగో శివపార్వతి గారు చెప్పారు కదా మా పార్టీలో వాళ్ళు కోవట్లేదు, ఈవిడ కూడా ఏమన్నా మరి గతంలో కొంచెం చిరంజీవి వీళ్ళతో సినిమాల్లో నటించినటువంటి పరిచయాలు కూడా ఏమన్నా అలాంటి ప్రయత్నాలు కూడా ఏమన్నా జనసేనతో కూడా ఏం చేశారో అని తెలియదు. చేస్తారు, చేయకుండా ఉండరు. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ళు ఈ సమస్యలన్నీ ఎక్కడ ఫేస్ చేస్తారు? మీరేం పదే అడుగుతారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? కాదండి పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా రోజా గారికి? ఎవరికైనా ఇస్తారండి, దానికి ఏమన్నారు దానికి. కానీ నాకు అర్థం కాదండి, వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఏముంది? కొంతమంది కోవట్లు వస్తున్నారు మా దాంట్లోకి వచ్చి ఇబ్బందులు అవుతున్నాయి చెప్పారు. ఎంతో